రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు. కానీ ఈ రోజు ఆయన చేసింది ఏంది? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు. 100 రోజులు దాటిపోయింది. ఈ రోజుకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు. మొన్న మన రేగోడ్ మండలం, మన సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ్డ మీరు అప్పు కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటి, ఈ రోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. అంటే మాట తప్పడం కాంగ్రెస్ కి అలవాటు. వాళ్ళ 6 గ్యారంటీల్లో 5 అంశాలు చెప్పారు. దయచేసి మా కార్యకర్తలు, వేదిక మీద ఉన్న మా ప్రజా ప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్నా వచ్చిన ఆదాయంలా? ఏ ఒక్కటన్నా అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది? మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. రైతు బంధు 15,000 ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది. వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇయ్యకరా భయ్ పర్వాలేదు ఓటేసినట్టు అవుతుంది. అవుతుందా కాదా? అందువల్ల మనం ఆలోచన చేయాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? అరే నేను 100 రోజులు ఇస్తాను, ఎగబెట్టినా నన్నే గెలిపించింది, ఇక అవసరం లేదనడా? వాట్లకు 500 బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, ఇక అవసరం లేదు అంటడా అనడా? అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగిపోదు. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పిండు కదా మన సంగారెడ్డిలో.